ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ప్రవక్త అయినటువంటి యెషయా ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి పాడైపోయినటువంటి యెరూషలేమును గురించి ప్రవచిస్తూ ఉంటున్నాడు. ప్రశస్తమైనటువంటి రత్నములతో నీ సరిహద్దులను విశాలపరిచెదను, నీ సరిహద్దులను ఏర్పరచెదను అన్నటువంటి ఆ వాగ్దానము ఇశ్రాయేలు యొక్క ప్రజలకును పాడైపోయినటువంటి యెరూషలేము పట్టణంకు సూచనగా ఉంటున్నది. అంత మాత్రమే కాదు, కానీ అనేక విషయాలను ఇక్కడ ప్రవక్త ప్రస్తావిస్తూ ఉంటున్నాడు, ప్రవచిస్తూ ఉంటున్నాడు. దేవుడు తన భక్తులను తన ప్రజల కొరకు నానా విధములుగా వాడుకుంటూ వర్ధిల్ల చేస్తూ ఉంటున్నాడు. ముఖాముఖిగా మాట్లాడేటువంటి దేవుడు, ప్రత్యక్షంగా మాట్లాడేటువంటి దేవుడు, పరోక్షంగా ప్రవక్తలను దేవుడు తన ప్రజల నిమిత్తము వాడుకుంటూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు అని ప్రవక్త ద్వారా పలికిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ 12వ వచనంలో మనం పైభాగంలో గమనించినట్లయితే, మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. పాడైపోయినటువంటి యెరూషలేము పట్టణం అనగా దేవుని యొక్క పట్టణం, దేవుడు ఆశీర్వదించినటువంటి పట్టణం పురాతన స్థితిలో ఉంటున్నది. అనేక రీతిలుగా దీన స్థితిలో ఆ యొక్క పట్టణం ఉంటున్నది. ఆ పట్టణాన్ని దేవుడు తిరిగి నిర్మిస్తాను అనగా తిరిగి కట్టుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ప్రశస్తమైనటువంటి, శ్రేష్టమైనటువంటి రత్నములతో నీ సరిహద్దులను, నీ యొక్క కుటుంబాన్ని, నీ దేశాన్ని, నిన్ను ఆయన ఏర్పరచుకొని సరిహద్దులు ఏర్పరిచేటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. ఆయన మాట ఇస్తే మాట తప్పనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు ఇస్తున్నటువంటి ఈ ఒక్క వాగ్దానాన్ని మన జీవితాలకు అన్వయించుకొని, మన కుటుంబాలకు అన్వయించుకొని ఆ యొక్క వాగ్దాన ప్రకారము జీవించాలని దేవుని యొక్క సంకల్పమైనటువంటి. అందుకే అంటున్నాడు 8వ వచనంలో, నిత్యమైనటువంటి కృపతో నీకు వాత్సల్యము చూపేది. ఆయన ప్రేమ నిత్యము నిలిచేటువంటిది, శాశ్వతమైనటువంటి ప్రేమ ఆయన ప్రేమ. ఈ లోకంలో ప్రేమలు అశాశ్వతమైనటువంటి, అయితే దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుతున్నానని దేవుడు అనేక వాగ్దానాలు దేవుడు తన ప్రజల పట్ల నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకు అన్వయించుకొని, మన కుటుంబాలకు అన్వయించుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా ఆయన హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చిన గాక. ఆమేన్.